పేదరికముతో పూటగడవని బతుకులున్నాయి. పసిరెక్కల కష్టంతో సాగే జీవితాలున్నాయి. ప్రతిభ ఉన్న ఆర్థిక కారణాలతో బిడ్డల చదువు ఆగిపోతుంది. తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటైలో అలాంటి విద్యార్థులకు ముత్తు అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం చేస్తోంది. ఇలమురుగు ముత్తు డాక్టర్ శరవణ్ సోదరుల నేతృత్వంలో ఈ సంస్థ ఘన ఫలితాలను సాధిస్తోంది. అసజ్యోతిగా నిలిచింది. నిజాయితీగా ఉంటారన్న పేరున్న ముత్తు సంస్థ ఆర్థిక స్థితిని మెరుగుపరిచారు. కుటుంబ గౌరవం, ప్రజల్లో మంచి పేరు. This charitable trust called Dr. K. Muthu Academy. డాక్టర్ ముత్తు అకాడమీ పేరుతో 2019 డిసెంబర్లో చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించాం. ప్రధానంగా మేము పోటీ పరీక్షలకు వెళ్లే వారికి శిక్షణ ఇస్తున్నాం. తమిళనాడులోనే కాదు, యావత్ దేశంలో కూడా అవకాశాలే లేని విద్యార్థులకైతే పోటీ పరీక్షలకు వెళ్లడం ఓ పెద్ద సవాల్. ఏ పోటీ పరీక్ష రాయాలన్నా అందుకు సిద్ధం చేసే సంస్థలు కనీసం 50,000 గుంజుతున్నాయి. పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు ఇంత సొమ్మును ఎలా భరిస్తారు? అందువల్ల వారు కొద్ది జీతాలు వచ్చే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మా ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ ఈ పరిస్థితిని మార్చివేస్తున్నాం, ప్రభావం చూపుతున్నాం. Started this educational trust and we decided to give the free education for all the students. గతేడాది అంటే 2023. There is no restriction here who wants to get the education. ఇక్కడ ఎటువంటి ఆంక్షలు లేవు. చదువుకోవాలని Trust mainly formed for the weaker section. మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం సమాజంలో బలహీన వర్గాలకు సాయపడటమే. అందుకే నాణ్యమైన విద్య అందించడం, శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ ఒక వైవిధ్యం తేవాలనుకున్నాం. అత్యంత నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు 50 లేదా 60,000 రూపాయల ఫీజులు భరించే స్తోమత లేని వారికి మా స్వాగతం. ఏ విద్యార్థుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. నాణ్యమైన విద్య Our main intention and our main objective is శిక్షణ పొందుతున్న వీరంతా ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక కావాలని మా అభిలాష, ఆకాంక్ష. అలా జరిగిన నాడు వారు తమ కుటుంబాలను పోషించగలిగే స్థితికి చేరుకుంటారు. సామాజిక పరిణామ క్రమం ఇలా ఉండాలని మా కోరిక. భవిష్యత్తులో ఇది సానుకూల సామాజిక మార్పునకు తోడ్పడుతుంది. It will make some kind of social transformations in your future. ఇదంతా ఇలమురుగు ముత్తు వ్యక్తిగత విజయం మాత్రమే. This trust don't even have a bank account. మీకు తెలుసో లేదో, మా ట్రస్ట్ కు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. మేమెలాంటి విరాళాలను అంగీకరించం. ఎవరి ఆర్థిక సహకారాన్ని కోరకుండానే సామాజిక శ్రేయస్సుకు తోడ్పడాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సమాజానికి తిరిగి ఇచ్చివేయటమే సొసైటీ ప్రధాన నినాదం. ఒక సీనియర్ మేనేజర్ గా పనిచేస్తూ నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నాకెవరి సాయము అక్కర్లేదు. So financially I can do at my own.